10 ఏళ్ల ఏలుబడిలా గులాబీ కండువాను భుజాల మీద వేసుకొని పల్లెపల్లెల్లా ప్రచారం వెంచిన కారు పార్టీ కార్యకర్తలనైతే మేము పట్టించుకోలేదు. కానీ వచ్చేది అధికారంలోకి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం అనుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు కల్వకుంట్ల తారక రామారావు సారు. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డ్ ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటది అని. ఈయనరా కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాటు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. అయ్యా ఇప్పుడు మరి ఏం ఆలోచన చేసిన రాముచ్చట చెప్పుర్రి. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే 5 ఏళ్ళు అట్లా ఉండదంటే మరి మీ కారు పార్టీ పెట్టిన పథకాల పైకం అంతా కూడా పబ్లిక్ ఖాతాల పడకుండా మీ కార్యకర్తల అకౌంట్లకు గిట్లా వేస్తారా? అప్పట్లోనే రైతుల ఖాతాల వేస్తేనే మీ బీఆర్ఎస్ లీడర్లు డబుల్ బెడ్రూమ్లకు కమిషన్లు, దళిత బంధుకు కమిషన్లు, గొర్రెల స్కీమ్ కు కమిషన్లు తీసుకొని మొత్తం పబ్లిక్ ను పీతిరి గద్దలు కదా వీక్క తిన్నట్టు పీక్క తిన్నారని కారుకు కాలిచ్చి ప్రజలు శైల చేతులు కలిపిరట. మళ్ళా విమానం తప్పి కార్యకర్తల కోసం పబ్లిక్ కు ఇచ్చే పథకాలకు మీ లీడర్లను పెబ్బలుగా పెడితే మునుపడి మీ తాతలు ముత్తాతల దొరల రాజ్యం మళ్ళా ముంగడికి వచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే దొరలు అప్పట్ల పటేల్ పట్వారి వ్యవస్థ నడిపించి ప్రజలను ఎంత పరిచయం చేసిరో అందరికి ఎరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.